అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటాం. పత్రి గారి సందేశాలు చెప్పుకుంటున్నాం. ఈరోజు ఆయన చెప్పిన ఒక సందేశం రాసుకొని చెప్తాను. ఆయన ఏం చెప్పారంటే, ఇది కొంచెం చాలా జాగ్రత్తగా వినాలి. మైన్యూట్ గా ఆలోచించవలసింది. ఆత్మజ్ఞాని బాగా ఉన్నవారిని బాగా ఉన్నావా, బాగున్నావా, బాగా ఉన్నవారిని బాగున్నావా అని అడగడు. శుభాకాంక్షలు చెప్పడు. ఎవరిని రక్ష కోరడు. ఇది ఆత్మజ్ఞాని చేసే పనులు గుర్తెట్టుకోండి. సమాజంలో రకరకాలుగా ఉంటాయి ఏదైనా, కానీ ఆత్మజ్ఞాని ప్రవర్తన వేరే విధంగా ఉంటుంది. చేత పూర్తి భిన్నంగా ఉంటుంది ఆత్మజ్ఞాని యొక్క ప్రవర్తన, మాటలు అన్ని కూడా. ఎంచేతంటే పత్రి గారు చెప్తూ ఉంటారు, మన మాట కూడా కర్మ కిందే లెక్కించబడుతుంది. ఈ కర్మల్లో చెడు కర్మలు అంటే పాప కర్మలు ఉంటాయి, మంచి కర్మలు అంటే పుణ్యకర్మలు ఉంటాయి. ఈ చెడు కర్మల్లో కానీ పుణ్యకర్మల్లో కానీ తక్కువ ఫలితాలు ఇచ్చేవి ఉంటాయి, ఎక్కువ ఫలితాలు ఇచ్చేవి ఉంటాయి. అంటే మీరు గమనించుకోండి. చిన్న పాపాలు, పెద్ద పాపాలు అని చెప్పుకుంటూ ఉంటాం. అన్నిటికంటే పెద్ద పాపం జీవుల్ని హింసించడం, అంటే జంతువుల్ని, వాటిని. దానికంటే కొంచెం చిన్నది పక్షులు. ఇంకా కొంచెం చిన్న పాపం ఎలకలు, అలాంటి వాటిని చంపడం. ఇంకా చిన్నది బొజ్జింకలు, అటువంటి వాటిని చంపడం. దానికంటే చిన్న పాపం చీమలు, దోమలు. దానికంటే ఇంకా ఇంకా చిన్నది, ఎన్ని పాపాలే కానీ చిన్నవి పెద్దవి, ఆ తేడా.
పట్టు వస్త్రాలు ధరించడం. ఇంకా చిన్నది పువ్వులని ఉపయోగించుకోవడం. పువ్వులు దండల కింద వేస్తారు. ఎవరైనా గురువులు అటువంటి వాళ్ళు వస్తే వాళ్ళు నడుస్తుంటే దారిలో వేస్తారు. ఆ పూల మీద నడిపిస్తారు. ఇవన్నీ కూడా. అలాగే ఇక్కడ మనం కొంచెం వివరించుకుందాం. బాగా పెద్ద పాపాలు చేసేవాడికి ఏది పాపంగా కనిపించదు. చిన్న పాపాలు చేసేవాడికి పెద్ద పాపం పాపం కింద కనిపిస్తుంది. బుల్లి పాపం చేసేవాడికి బుల్లి పాపాలు చిన్న పెద్దవి పాపాలుగా కనిపిస్తాయి. ఇంకా సూక్ష్మమైన పాపాలు చేసేవాడికి ఇంకా అన్ని పాపాలుగా కనిపిస్తాయి. అంటే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి వాళ్ళకంట తక్కువగా ఉన్న స్థాయిలో ఉన్నాయి పాపాలు కింద కనిపించాయి. మంచిది చూడండి, లోకంలో ఎంతో మంది పూలు పెట్టుకుంటూ ఉంటారు. నిజంగా కార్యం జరిగినప్పుడు పూలతో డెకరేషన్ చేస్తారు మంచి మాట. అలాగే ఫంక్షన్స్ పార్టీల్లో పూల డెకరేషన్ ఓపెనింగ్స్ లో వాటిలో అది అందం కోసం ఆకర్షణ కోసం చేస్తారు. అది తప్పేటి అందరూ చేస్తారు కదా. కానీ అవి కూడా భగవత్ స్వరూపమే. ఆ పువ్వులు అవన్నీ అవి ఎందుకు సృష్టింపబడ్డాయి? ప్రకృతిలో అవి ఉండేది తాత్కాలికంగా కొంత సమయమైనా అవి చేసే పని ఉపకారం ఏదో ఉంది ఆ సృష్టిలో. అంచేత అవి సృష్టింపబడ్డాయి. వాటి పని పూర్తి అయిపోతే అది మళ్ళా రాలిపోతుంది. అది కొన్ని కీటకాలకి వాటిలోని పరిమళం అవి తీసుకుని జీవిస్తూ ఉంటాయి. వాటిలోంచి వెదజల్లే సువాసన ప్రకృతిలో కలిసి ప్రకృతిలో ఉన్న దుర్గంధాన్ని తొలగిస్తూ ఉంటాయి. అలాగే వాటి అందం అందరూ చూస్తూ ఎంతో ఆస్వాదిస్తూ ఆనందం పొందుతూ ఉంటారు. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉండబట్టే అవి సృష్టించబడ్డాయి. అది పరిణామ క్రమంలో దైవంగా ఎదిగే క్రమంలో ఒక స్త్రీకి ఒక మానవుడు దైవంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అటువంటి వాడిని హత్య చేస్తే వాడికి అవకాశం లేకుండా చేసిన వాడు. అందుకే దాని పాపం.
అలాగే ఒక జంతువైనా చంపకూడదు అంటాం. అలాగే ఒక పక్షి అయినా ఏదైనా సరే పరిణామ క్రమంలో అవి ఎదుగుతూ ఉంటాయి. అలాగే పుష్పాలు కూడా వాటి పని అవి పూర్తి చేసుకుని మళ్ళా ఇంకొంచెం ఎదుగుతూ ఉంటాయి. అంచేత అది కూడా కొద్దిగా పాపమే. అంటే పత్రి గారు మనందరికీ బోధించేది ఏంటి అంటే సూక్ష్మాతి సూక్ష్మమైన పాపాలు కూడా మనం చేయకూడదు అని చెప్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, సూక్ష్మాతి సూక్ష్మమైన పాపాలు కూడా చేయకూడదు. ఏముంది అంటారు, దాని ఎఫెక్ట్ వెంటనే ఉండదు, అంత ఉండకపోవచ్చు. కానీ ఎందుకు ఆ పనులు మనం చేయాలి? ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంది, టేక్ కేర్ ఆఫ్ ది పెన్నీస్ పెన్స్ కాదు పెన్నీస్, అండ్ ది పౌండ్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. నువ్వు పైసల విషయంలో జాగ్రత్తగా ఉంటే అవే రూపాయలు, పదులు, వందలు, వేలు అవుతాయి అంటారు. అలాగే ఈ సూక్ష్మమైన పాపాలే అవ్వచ్చు, చెయ్యగా అదే పెద్ద పాపాలు అయిపోతాయి. అంచేత మానవుడు దైవస్థితికి ఎదగాలి అంటే సూక్ష్మాతి సూక్ష్మమైన పాపాలు కానీ తప్పులు కానీ చేయకూడదు. ఈ తప్పులు తెలుసుకోవాలి. ఇప్పుడు మనమంతా కూడా 350 జన్మలు దాటి ఉన్నామని, అంటే ఇంకా మోక్షానికి చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకా పెద్ద పెద్ద తప్పులు పాపాలు చేస్తే ఎక్కడ అనుకున్నది సాధిస్తాం? తక్కువ జన్మలో ఉన్నవాళ్ళు ఆ స్థాయిలో చేసి ఉండొచ్చు, కానీ మనం ఇవన్నీ గ్రహించుకోవాలి. అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి అది మనం చెప్పేవన్నీ కూడా పత్రి గారు చెప్పేవి, ఇప్పుడు మనం చెప్పేవి వాళ్ళకి తప్పుగా అనిపించకపోవచ్చు ఇవన్నీ కూడా. కానీ ఈ యొక్క జ్ఞాని దృష్టిలో ఇవన్నీ సరి చేసుకోవాల్సింది. ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మానవుడు సూక్ష్మాతి సూక్ష్మమైన తప్పులు పాపాలు చేయకూడదు. దాంతో పాటు గొప్ప గొప్ప పుణ్యాలు చేయాలి. 2 రకాలు. అదే మీ జీవితంలో పరాకాష్ట. మాధవ స్థితికి ఎదిగాడు అనడానికి నిదర్శనం. సూక్ష్మాతి సూక్ష్మమైన తప్పులు చేయకూడదు, గొప్ప గొప్ప సేవలు, గొప్ప గొప్ప పుణ్యాలు చెయ్యగలగడమే జీవితంలో పరాకాష్ఠ ఎదిగారు అనడానికి నిదర్శనం. అలాగే పుణ్యాల్లో కూడా చాలా ఉన్నాయి.
చూడండి, వాటిలో భౌతికమైన పుణ్యాలు అవి చిన్న చిన్నవి, ఇతరుల శరీరానికి లాభం కలిగించే పుణ్యాలు ఎన్నో ఉన్నాయి అన్ని. అటువంటి సేవలు, ఇతరులకి ఆనందం కలిగించే ఓ అన్నదానం చేసి పుణ్యమే. వస్త్రదానం చేసావు, ఇంకా అలాగే చేసావు, ఇంకెక్కడో సేవ చేసావు భౌతికంగా, అవి పుణ్యాలే కాదని ఎవరు అన్నారు. వాటికంటా గొప్పవి ఇతరుల ఆత్మక లాభం కలిగించే సేవలు, పుణ్యాలు. అవి ఏవైనా సరే అందులో కూడా చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. ఆత్మ దగ్గరికి వచ్చేసరికి మనం ఎన్నో చెప్పుకుంటున్నాం. కార్యక్రమాల్లో అన్నదానం చేయడం, అలాగే ఈ పిరమిడ్లు కట్టడం, శాఖాహార ర్యాలీలు చేయడం, అహింస గురించి బోధించడం, పుస్తకాలు పంచిపెట్టడం, అటువంటి ప్యాంప్లెట్స్ చేయించడం, ఇలాంటివన్నీ చిన్నవి. అన్నిటికంట గొప్ప పుణ్య కార్యాల్లో గొప్ప కార్యాలు ఏవి అంటే జ్ఞానం సంపాదించుకొని జ్ఞానాన్ని ఇతరులకు బోధించి వారి అజ్ఞానాన్ని తొలగించడం. బోధించడం ఒక స్టేజ్, అంతకు మించింది ఒక అజ్ఞాన్ని జ్ఞానిగా మార్చడం వారి యొక్క సందేశాలతో బోధన. అంటే దుఃఖంలో ఉన్నవాడిని దుఃఖం నుంచి బయటపడి, చిన్న చిన్న పుణ్యాలు ఏంటి అంటే తాత్కాలిక ఉపశమనం కలిగించడం. బాగా ఆకలిగా ఉన్నాడు, ఆ పూటకు భోజనం పెట్టావు, అది తిన్నాక వాడు ఎంతో ఉపశమనం పొందుతాడు, లేకపోతే. కానీ మళ్ళా సాయంత్రం అయ్యేసరికి మళ్ళా ఆకలి, నువ్వు ఇచ్చింది అక్కడితో అయిపోతుంది. ఓ పూటకు వాడికి భర్త ఇచ్చినా అంతే, తర్వాత చిరిగిపోతే దాని ఉపయోగం, మళ్ళీ భర్త అడుగుతాడు. అలాగే ఈ ఆత్మపరంగా చిన్న చిన్న లాభాలు కలిగించచ్చు. ఈ చిన్న చిన్న పుణ్యాలు అన్నిటికంటే గొప్పది ఏంటంటే వాళ్ళని దుఃఖం నుంచి బయటపడే ప్రయత్నం చేయడం. దుఃఖం ఎందుకు వచ్చింది వాడికి? అజ్ఞానంలో ఉండడం. ఆ అజ్ఞానమే లేకపోతే వాడికి దుఃఖమే లేదు. వాడిని దుఃఖం నుంచి పూర్తిగా బయటపడేయాలి అంటే అజ్ఞానం తొలగించాలి. ఎప్పుడు అజ్ఞానం తొలుగుతుంది? వాడిని జ్ఞానవంతుడు చేసినప్పుడు. వాడు జ్ఞానవంతుడు ఎప్పుడవుతాడు? నువ్వు జ్ఞానం బోధించిన. ఈ జ్ఞానం ఎవరు బోధించగలరు? జ్ఞానం ఉన్నవాడే జ్ఞానం బోధించుతాడు. ఇంచేత అన్నిటికంట గొప్ప సేవ ఏది అంటే ప్రతి ఒక్కరికి ఆత్మజ్ఞానం బోధించగలిగిన వాడు. అదే అన్నిటికంట
గొప్ప సేవ. మనకి పత్రిక చెప్తూ ఉంటారు. ఏమంటారంటే జ్ఞానం కంటా గొప్పది సేవ అంటారు. మొదట్లో నేను కొంచెం కన్ఫ్యూజన్ అయ్యాను. పత్రిక చెప్పాడు ధ్యానము, జ్ఞానము, దానికి మించింది సేవ. ఏ సేవ? నువ్వు పొందిన జ్ఞానాన్ని వాడికి బోధించినప్పుడు, వాడికి అందించినప్పుడు ఆ సేవే అన్నిటికంటే హైయెస్ట్. సేవలు చాలా ఉన్నాయి. ఇది అర్థమయ్యాక మేమిద్దరము కూడా ఈ ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నాం. చిన్న చిన్న సేవలు చాలా మంది చేస్తారు. బాగా ఎదిగిన వాళ్ళు జ్ఞాన సేవ చేస్తారు. నువ్వు ఎన్ని సేవలు చేసినా తాత్కాలిక ఉపశమనమే కానీ శాశ్వతంగా వాడికి పరిష్కారం దొరకదు. శాశ్వత పరిష్కారం వాడు జ్ఞానవంతుడైంది అంటే వాడు అజ్ఞానం తొలగిపోయింది. అలాంటి వాళ్ళని ఆచార్యుడు అని కూడా అంటారు. తాను ఆచరించి ఇతరుల చేత ఆచరింపచేసేవాడు. అంచేత ఈ సేవల్లో ఎన్నో రకాలు ఉంటాయి. తక్కువ ఉంటుంది, గొప్పవి ఉంటాయి. ఇప్పుడు ఇంత మైన్యూట్గా పత్రిక చెప్తున్నటువంటి విషయాలు ఎవరు అర్థం చేసుకోగలరు అంటే జ్ఞానం ఉన్న వాళ్ళే అర్థం చేసుకోగలరు. ఇప్పుడు చూడండి, పత్రిక ఏం చెప్పారంటే ఆత్మజ్ఞాని బాగున్న వారిని బాగున్నావా అని అడగడు. వాడు శుభ్రంగా ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, బాగా తిరుగుతున్నాడు, అన్ని చేస్తున్నాడు. అంటే ఈ బజార్లోనే అప్పుడు మంచి డ్రెస్ వేసుకుని నీట్గా మంచి హుషారుగా ఉన్నాడు. నీకు ఎదురయ్యాడు. ఎదురవుతే ఎరా బాగున్నావా అని అడిగేవనుకో, ఏమనుకో చెప్పండి. ఇదే పత్రిక అంటారు. బాగున్న వాడిని బాగున్నావా అని అడగండి. కనపట్లేదా? దాని అర్థం ఏంటి అసలు? వాడే హాస్పిటల్లో ఉంటే నువ్వు పలకరించడానికి వెళ్ళినప్పుడు, లేకపోతే హాస్పిటల్ నుంచి ఇంటికి అప్పుడే తిరిగి వచ్చినప్పుడు ఆ విషయం తెలుసుకుని పలకరించడానికి వెళ్ళి అప్పుడు అడగచ్చు, ఎలా ఉన్నావురా, బాగున్నావా అని. దుఃఖంలో ఉన్నవాడిని బాగున్నావా అని అడగడం ఏంటి? ఎంచేతంటే లోకంలో ఇది అలవాటు అయిపోయింది. ఎవడైనా కనిపిస్తే చాలు బాగున్నావా అని అడగడం. ఇంకా కొంతమంది ఏమంటారంటే మరి ఇంకెలా పలకరించాలంటే వాళ్ళని చాలా విచిత్రంగా ఉంది. బాగున్నావా అనకపోతే ఎలాగ వాడు కనిపిస్తే వాడిని ఎలా పలకరించాలి? ఫోన్లో మాట్లాడే సరే ఎవరితో ముందు అదే మాట బాగున్నావా అని అడిగి అప్పుడు
ఆడు బాగున్నాను అంటే మరి ఆడు అంటాడు నువ్వు బాగున్నావా అంటే ఇద్దరు ఒకలాగే ఉన్నారు. ఒకడికొకడు బలి పలకరి బాగున్నాను అంటాడు. మరి ఇంకేం మాట్లాడాలండి? ఎలా పలకరించాలంట? నువ్వు పలకరించాలనుకుంటే ఎన్నో మాటలు ఉన్నాయి. ఏం చేస్తున్నావు? అయితే ఎక్కడి నుంచి వస్తున్నావు? నీ పిల్లలు ఏం చేస్తున్నారు? పత్రిక ఎవరన్నా కనపడగానే ఏమంటారంటే నేను అదే అబ్జర్వ్ చేశాను. నేను ఇలా చెప్పారు కదా, ఈ నెల ఎవడైనా కనిపిస్తే ఎలా పలకరిస్తాడు అబ్జర్వ్ చేశాను. ఏమంటాడంటే ఆయన చెప్పు అంటాడు. చెప్పు అంటే మన వాళ్ళు ఏమంటారంటే మీరే చెప్పండి అంట. మీరు డబ్బులు ఎడతాడంటే నేను చెప్పడం ఎట్లా? నేను చెప్పు అంటే నీ గురించి నువ్వు చెప్పాలి. నీ ధ్యాన ప్రచారం ఏం చేసావు మధ్య? నువ్వు రోజు ఏం చేస్తున్నావు? నీ సాధన ఎన్ని గంటలు చేస్తున్నావు? నువ్వు చేసేవన్నీ చెప్పాలి కానీ నన్ను చెప్పమంటావు. అంటే నేను కూర్చోబెట్టుకుని ఈ వేల మందికి ఇచ్చినట్టుగా నీకు ఉపన్యాసం ఇవ్వాలని నీకు ఎలా కనపడుతుందంట? నేను కూడా ఒకసారి డబ్బులు తిన్నా. చెప్పు అన్నప్పుడు మంచి అవకాశం ఇచ్చాడు ఆయన. మన గురించి చెప్పుకోవడానికి, మనం చేసేవాటిని చెప్పుకోవడానికి ఆయన మంచి అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని బాగా ఉపయోగించుకోవాలి. మన మాటలు వినే అవకాశం ఇచ్చాడు. వింటున్నప్పుడు చెప్పాలి కదా. చెప్తూ ఇంకా నువ్వు తెలియని వాడు ఉంటే నీకున్న జ్ఞానపరమైన సందేహాలు, ప్రశ్నలు ఏదైనా అడగచ్చు, తప్పేం లేదు. అలా ఉపయోగించుకోవాలి. అంత గొప్పవారు మనకి పరిచయం అయ్యి అవకాశం ఇచ్చింది. అంతేగాని మీరే చెప్పాలండి. ఏంటి మీరే చెప్పాలి? నాకేం తెలుసండి? నువ్వు చెప్తే నేను వింటాను. ఏం మాట్లాడు? నీ గురించి కూడా నీకు తెలీదా? నువ్వేం చేస్తున్నావు నీకు తెలీదా? అందుకే చెప్తాను. చేత మాటలు కూడా చదివేసుకో. ఎలా మాట్లాడాలో తెలుసుకోండి. అజ్ఞానికి ఇంత ఆలోచన ఉంది. మీరు ఎలా మాట్లాడితే అజ్ఞానంలో ఉన్నట్టే గుర్తుంచుకోండి. మీరు ఎదుగుతున్నారు, బాగా ఎదిగారు అంటే, జ్ఞానం పొందుతున్నారు అంటే
సూక్ష్మమైన మాటల్లో కూడా తేడా ఉండకూడదు, పరిపక్వత చూపించాలి. ఇది చెప్తాను. పెద్ద పెద్ద తప్పుల గురించి చెప్పుకుంటాం, సూక్ష్మమైన వాటిలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అదే పత్రిక చెప్పేది ఇవన్నీ కూడా. ఎందుకు ఇంత సూక్ష్మంగా సరి చేస్తున్నాడు మనం? ఎన్నో జన్మలు పోయిన తర్వాత నేర్చుకోవాల్సింది ఇప్పుడే చెప్తున్నాడు మనం. ఇంకా ఆయన ఏమన్నారంటే, శుభాకాంక్షలు చెప్పడు, విషెస్. ధ్యానం చేసేవాడిని ఈ ధ్యానం చేసేవాళ్ళు ఎప్పుడు బాగానే ఉంటాడు. చాలా మంది చెప్తూ ఉంటారు కదా, ఇంతకుముందు నేను కొంచెం వరిగా ఉండేవాడిని, ఇప్పుడు అటువంటి ఏమీ లేవు, ఇప్పుడు బాగున్నాను. ఇదివరకు దుఃఖం ఉండేది, ఇప్పుడు అంత దుఃఖపడట్లేదు. ఇదివరకు చచ్చిపోవాలనుకునే దాన్ని, ఇప్పుడు ఆ ఆలోచనే లేదు. నాలో ఎంతో మార్పు వచ్చింది అని చెప్తూ ఉంటారు. నిజంగా అంత మీరు సరైన సాధన చేస్తే ఉన్నా కూడా లేనట్టుగానే ఉంటారు. అలా బాగున్న వాడిని బాగున్నావా అంటే అర్థం చేసుకో ఎలా ఉంటుంది. అలాగే శుభాకాంక్షలు కొన్ని కొన్ని అకేషన్స్ లో, పండగలప్పుడు, న్యూ ఇయర్, అయితే ఇలా ఎన్నో రకాల అకేషన్స్ ఉంటాయి. బర్త్డే, మ్యారేజ్ డే, ఇలా చాలా రకాలు ఉన్నాయి. చాలా మంది విషెస్ చెప్తారు, ఇవి కూడా పంపిస్తారు. ఇవన్నీ చేశాను, ఇవన్నీ తెలుసున్న వాళ్ళందరికీ ఎన్నో కార్డులు పోస్టులు పంపించేవాడు. ఆ గ్రీటింగ్ కార్డ్స్ అయ్యి కొనుక్కొచ్చి అది ఇది చేసేవాడిని అంటే అప్పుడు అజ్ఞానం. ఇప్పుడు మన పత్రి గారి పరిచయం అవ్వలేదు, ఈ విషయాలు చెప్పలేదు ఎవరికి కూడా. అందరూ చేస్తున్నారు, మనం చేసాం. పత్రి గారు వచ్చాక తర్వాత అర్థమైంది. మనం ఎదుగుతున్నాం, జ్ఞానం పొందుతున్నాం. జ్ఞానం పొందే కొద్దీ ఇలాంటివి సరి చేసుకోవాలి. విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే అంటారు. అంటే దాని అర్థం మీరు చెప్పుకుంటే, నువ్వు పుట్టినరోజు నాడైనా హ్యాపీగా ఉంది అని చెప్పడం.
అంటే వాడు అంతకుముందు ఏడుస్తున్నట్టు ఇప్పుడు ఇంకేడవకు, పోలే కనీసం ఈ రోజైనా హ్యాపీగా ఉండు. అంటే అని చెప్పడమేగా. ఆడు ఎప్పుడు హ్యాపీగా ఉన్నాడు, ఈ రోజు హ్యాపీగా ఉన్నాడు. హ్యాపీ న్యూ ఇయర్. అని చేత మనం మాట్లాడే దాంట్లో కూడా అవి మన మాటలు జ్ఞానవంతంగా ఉండాలి. జ్ఞానపరంగా ఎదుగుతున్న వాడు అన్ని పనుల్లో ఎలా మార్పు చూపిస్తూ ఉంటాడో మాటల్లో కూడా మార్పు చూపిస్తూ ఉంటాడు. అప్పుడు వాడు జ్ఞాని అయినది. ఇప్పుడు మనమంతా కూడా పూర్ణ జ్ఞానం అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామండి. పూర్ణాత్మ కావాలంటే పూర్ణ జ్ఞానం పొందాలి. ఆ ప్రయత్నమే మనమంతా చేస్తున్నాం. అంచేత సూక్ష్మమైనవే కాదు, చిన్నవే కాదు, ఏది మనలో లోపాలు సరి చేసుకోవాలి. ఈ మాటల విషయంలో కూడా అలాగే ఎవరిని రక్షకోవాలి, ఏ దేవుణ్ణి. మీరు చూడండి, నేను చేసినే ఇవన్నీ పెద్ద ఎవరో అందరినీ మనం విమర్శించడం కాదు, అది విమర్శ కాదు, మనల్ని మనం సరి చేసుకోవాలి. మీరు తిరుమల వెళ్ళినప్పుడు ఆ క్యూ లైన్ లో ఉన్నప్పుడు ఎన్నో స్లోగన్స్ వినిపిస్తాయి. అందరూ చేతులు పైకి ఏమంటారంటే, ఆపద ముక్కులు వాడ, అనాథ రక్షక, పాహిమాం పాహి, గోవిందా గోవిందా, ఇలా అంటూ ఉంటారు. వాళ్ళ వెనకాలే అందరూ కూడా అంటూ ఉంటారు అదే మాట. ఏమని అంటే దాని అర్థం ఏంటంటే, నన్ను ఆపదల్లో రక్షించు, ఆపదలు జరగకన్నా చూడు. నేను అనాథన కాకుండా చూడు. కొంచెం ఆలోచించండి, దీని అర్థం ఏంటి? దేవుణ్ణి అలా చూస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి అసలు? వాడికి నిజంగా దారిలో ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఆపద ఆపద వచ్చింది, అప్పుడు ప్రార్థించేదంటే అర్థం. ఆపదలో ఉన్నాడు కాబట్టి పక్క ఊళ్ళో పడిపోయాడు, ఈయన ఎవరు చూడాల, అని కాపాడడానికి ఎవరు రావట్లేదు, అప్పుడు కోరుకున్నాడంటే అర్థం. ఇది శుభ్రంగా ఉన్నాడు, శుభ్రంగా తిరుగుతున్నాడు,
వీడు కోరడం ఏంటి నాకు అర్థం కాదు. అంటే వీడి ఉద్దేశం ఏంటి? ఆయన రక్షించమనేగా. ఇప్పుడు వీడి కోరిక తీర్చాలి అంటే దేవుడు ఏం చేయాలి? వీడికి ఒక ఆపద కలిగించి ఒక యాక్సిడెంట్ చేసి అప్పుడు ఇంకో నవను పంపించి రక్షించాలి. అదే కదా వీడి ఉద్దేశం. బాగున్నవాడు రక్షించమని అడగడం ఏంటి? మళ్ళీ ఆయన కోరిక తీర్చకపోతే మళ్ళీ ఆయన అంచేత బాగున్న వాడికి కోరవలసిన కోరిక ఇంకా అనాథ రక్షక. ఎవడు అనాథ అయిన వాడు అలా కోరుకోవాలి. వీడు శుభ్రంగా ఉంటే బాగా సంపాదిస్తున్నాడు, శుభ్రంగా తింటాడు, కోట్లు సూట్లు అన్ని వేసుకుంటాడు, కొత్తలు కట్టుకుంటాడు, అన్ని బాగున్నాయి. ఇదే అనాథ కాదే, దిక్కులేనుడు కాదే. అంటే వీడి కోరిక తీర్చాలంటే ఏం చేయాలి? ఏ భూకంపంలోనే ఇల్లు పడిపోయి మొత్తం ఆస్తులు పోగొట్టి ఇది అనాథ అయిపోతే ఈ అందులోంచి బయటకు తీసి ఎవడో తిండి పెడితే అప్పుడు రక్షించినట్టు. ఇదా? లేకపోతే అనాథాన్ని చేసి అప్పుడు రక్షించాలా? అంచేత జ్ఞాని మాటలు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. గుర్తెట్టుకోండి. అపస్వరాలు రాకూడదు. అదే చెప్తారు ప్రతి. చేత జ్ఞాని మాటలు, జ్ఞాని ప్రవర్తన చాలా భిన్నంగా ఉంటాయి. అజ్ఞాని నలుగురిని బట్టి ప్రవర్తిస్తాడు. జ్ఞాని సత్యాన్ని బట్టి ప్రవర్తిస్తాడు. సత్యం తెలుసుకుంటాడు, సత్యంలో జీవిస్తాడు. అజ్ఞాని దేవుడు వేరే ఉన్నాడు అనుకుంటాడు. జ్ఞాని నేనే ఆ దేవుని, ఆ దేవుడు నువ్వై ఉండి నువ్వు రక్షకోరలు ఇంకెవరు కోరుతావు? అదే చెప్పారు కరెక్ట్ గారు. పూజారే దేవుడు, పూజ చేసేవాడే దేవుడు అని చెప్పి. ఈ చేత జ్ఞానం పెంచుకోండి, ఈ ప్రవర్తన మార్చుకోండి. ప్రతి విషయంలో కూడా ఇవన్నీ కాస్త పాటించండి. మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.